ఇప్పటికి ఇచ్చాడు నాని నాకు మైకు. ఇవ్వడేమో ఇవాళకి అనుకున్నాను నేను. ఎనీవే, హౌ వాజ్ ద లవ్లీ సాంగ్? సూపర్బ్ సాంగ్, సూపర్బ్ వర్క్. బ్రేవో టు ద హోల్ టీమ్ ఆఫ్ ఎవడే సుబ్రహ్మణ్యం. అక్కడికి వెళ్ళి మామూలుగా సైట్ సీయింగే చాలా కష్టం, షూటింగ్ చేసుకొని వచ్చారు. థియేటర్లో సినిమా వచ్చేంత వరకు మనందరం వెయిట్ చేద్దాము. ఇవాళ ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ సెల్ పాయింట్, స్నిగ్ధా గ్రూప్, స్కైవిన్, లాట్ మొబైల్స్, సెల్కాన్ మొబైల్స్, ఎస్ మార్ట్, కళామందిర్, అండ్ దిస్ ఎల్ఈడి is sponsored by హైబ్రో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీరు జెమినీ మ్యూజిక్ అండ్ TV9లో వాచ్ చేస్తున్నారు. ద ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై యువ మీడియా అండ్ యూ మీడియా. ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ సాంగ్ ఉంది. అన్ని సాంగ్స్ రథన్ గారు చేశారు, కానీ ఒక్క సాంగ్ మాత్రం థియేట్రికల్ ట్రైలర్ చూసి ఈ మూవీ గురించి విని ఇళయరాజా గారే స్పెషల్గా ఒక సాంగ్ని కంపోజ్ చేశారంటే ఈ సినిమాలో ఉండేటువంటి సత్తా ఏమిటో మనకు అర్థమైపోతుంది. ఆయనే చేస్తాను అని చెప్పారంట. మరి ఆ సాంగ్ని ఎవరు లాంచ్ చేస్తే బాగుంటుంది? సార్ ఒక్క నిమిషం ఉండండి సార్, ఒక్క నిమిషం ఉండండి. నాని కాదు, సుబ్రహ్మణ్యం గారిని అడుగుతాను నేను. ఒక్క నిమిషం. సుబ్రహ్మణ్యం గారు ఒక్కసారి వస్తారా స్టేజ్ మీదకి ప్లీజ్? లేకపోతే ఎవరు ఏంటి ఎలాగా హౌ అంటే ఇందాక మనం ఫ్లాగ్ అన్నా కాదు, ఆయన పైకి రావాలి కదా. ఓ వచ్చేయమంటారా? ఇళయరాజా గారి పాటను లాంచ్ చేయగలిగింది ఇక్కడ ఉన్నది ఒక్కరే, రాఘవేంద్ర గారు మాత్రమే. సార్ ప్లీజ్, నేను చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పాలి పనిలో పని. నేను రాఘవేంద్ర గారి అసిస్టెంట్ డైరెక్టర్ని, క్లాప్ అసిస్టెంట్ని. సో అచ్చాలు పర్లేదు, నాకు కొంచెం ఫ్యూచర్ బాగానే ఉంటుంది అంటానికి. సో ఆయన అందరికి ఒక డౌట్ సార్, ఆ డౌట్ మీరు ఈరోజు క్లారిఫై చేయాలి. మీరు షూట్ మధ్యలో లంచ్ బ్రేక్లో వెళ్ళినప్పుడు రెస్ట్ తీసుకుంటారు ఒక గంట సేపు డైరెక్టర్ గారు. అప్పుడు మీరు డ్రెస్ మార్చుకోరా అని ఒక కన్ఫ్యూజన్ అందరికీ. అందరూ అనేవాళ్ళు ఇది పొద్దున్న డ్రెస్ కాదు, పొద్దున్న మడతలు ఉన్నాయి ఇప్పుడు లేవు అంటారు. కొంతమంది ఏమో లేదు ఆ బ్రేక్ టైంలో మీరు డ్రెస్ మార్చేసుకుంటారంటారు. అది నిజమా కాదా? లిప్స్టిక్ మార్క్ ఉంటే తర్వాత ఈ మధ్య మాట్లాడుతున్నానని నాని అందరూ మాట్లాడమంటున్నారు. అందులో నా కెపాసిటీ ఏం లేదు, సుమ ఉంటేనే మాట్లాడతాను. ఇక్కడ సుమ కనపట్లేదు. ఇందాక చెప్పా కదా, సుమ అంటే ఇట్లా ఉండదు. కనుక మాట్లాడిన తారక్ బాగా మాట్లాడాడు, మాట్లాడబోయే రాజమౌళి బాగా మాట్లాడతాడు. కనుక నేను మాట్లాడి ఉన్న ప్రోగ్రాం చెడగొట్టను. మీరు అద్దరిపెట్టి మాట్లాడారు ఆల్రెడీ. అయితే మీరు కానీ ఒక్క విషయం, మీరు ఇప్పుడే పైకి వస్తున్నారు. ఒక అశ్వనీదత్త లాంటి బ్యానరు, వైజయంతి బ్యానరు, వాళ్ళ కూతుళ్ళు దొరికారు కదా అని చెప్పేసి కొండలెక్కమంటే ఎక్కేసి అక్కడి నుంచి పల్టీలు కొట్టి, దీని ముందు ఏం చేయాలంటే వాళ్ళు ఏ సినిమాలు తీశారు? జగదేవ కిరుడు, అతిలోక సుందరి చూస్తుంటే. అవును సార్ మీకు చెప్పేది సెట్లే సార్, అక్కడ మమ్మల్ని ఒరిజినల్ కొండలు ఎక్కిస్తారా? కాదు, 8th ఫ్లోర్లో హిమాలయాస్ని దింపాం. నువ్వు అది చూసి ఇలా వేయచ్చు కదా, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టని చెప్పుంటే 20 నిమిషాలు మా అందరు టైం వేస్ట్ అయ్యేది కదా. కరెక్ట్ కదా. కనుక సార్ ఎనీవే ఆల్ ది బెస్ట్ ఎంటైర్ యూనిట్. ఇంతకన్నా మాట్లాడలేను. మాట్లాడకండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు మామూలుగా నాకు ఆల్రెడీ చాలామంది చెప్పారు, మీతో ఒక్కసారి పనిచేసిన ఏ యాక్టర్కైనా మీరు ఫేవరెట్ అయిపోతారంట ఆటోమేటిక్గా, అంత బాగా చూసుకుంటారని. మీకు ఇండస్ట్రీ మొత్తంలో కాంట్రాస్ట్ ఎవరైనా ఉన్నారంటే అది మా డైరెక్టర్ నాగి. అతను కూడా ఒకసారి క్లాప్స్ కొట్టండి, మమ్మల్ని టార్చర్ చేస్తాడు. కంగ్రాట్స్ నాగి. అండ్ ఇప్పుడు సార్ మీరు సాంగ్ లాంచ్ చేయాలి, ఎలా చేస్తున్నారు? అంటే బిజినెస్ అనలిస్ట్గా మీరే ఏదైనా చెప్పాలి. రాఘవేంద్రరావు గారు మళ్ళీ సుబ్రహ్మణ్య సార్ మీకోసం కొంచెం డిఫరెంట్గా మీరు ఏదైనా డిఫరెంట్గా లాంచ్ చేస్తే బాగుంటుందని. ఒక్క నిమిషం ఆగండి సార్. ఇది ఒకటి ఏదో ఉంది నా చేతిలో, మరి ఇది కాకపోతే ఎవరి మీద మీరు కొడితే సాంగ్ లాంచ్ అవుద్ది అన్నది ఆలోచిస్తున్నాను. అంటే యాంకరింగ్ అని అడిగారు బాబు. సార్ ఎక్కడంటే ఎక్కడ సార్ ఇప్పుడు మీ అందరూ తెలిసి మళ్ళీ ఎందుకు అడుగుతారు? కనపడాల్సింది కనపట్టలేదు, ఇంకా ఎక్కడేమంటావు వదిలేసాయి నన్ను. ఆల్ ది బెస్ట్, క్లాపీ. ఓకే, సాంగ్ లాంచ్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసిలా నెలకేసి జారుతున్న జల్లు అయినది వయసిలా ఇళయరాజా గారి మార్క్ ఆఫ్ సాంగ్ విన్నాము. యాజ్ యూజువల్ బ్యూటిఫుల్. రాఘవేంద్రరావు గారి పర్మిషన్తో నేను కోట్ తీసేశాను. వాళ్ళేమో చలికి చచ్చిపోయేవాళ్ళు, నేనేమో వేడికి చచ్చిపోయేదాన్ని. రేపు పేపర్లో వచ్చేది యాంకర్కి కోట్ వేసి చంపేశారు యాంకరింగ్ ఫంక్షన్లో అని. కృషి గారు ఎక్కడున్నారు? సారీ అండి, కోట్ మహిమ నాకు ఎవ్వరు కనిపించట్లేదు. నందిని గారు ఎక్కడున్నారు? ఇద్దరు ఒక చోటకు వచ్చారా? నేను ఎక్కువ తిరగలేకపోతున్నాను అందుకని ట్రెక్కింగ్ చేసుకొని వచ్చాను ఇప్పుడే. రతన్ గారు, ఈలోగా మీరు ఏర్పాట్లు అవి చూసుకోవచ్చు. హాయ్, లైటింగ్ ఎటుంది? ఎటు ఫేసింగ్ అయితే బెటర్? ఇదా? ఇది బాగుంటుందా? ఓకే ఓకే. సో మీరేమైనా అడగాలనుకుంటే ఎవడే సుబ్రహ్మణ్యం గురించి ముందు అడగొచ్చు. చెప్పాలనుకునే వాళ్ళు ఎవరైనా చెప్తారు, లేదంటే మేమేమైనా అడుగుతాం మిమ్మల్ని. ఈ ట్రైలర్ చూశాక ఒకటే క్వశ్చన్ వచ్చింది నాకు, కాలింది బాగా నాకు. ఎవడి డైరెక్టర్? ఎవడి డైరెక్టర్ అసలు? అంటే ఫస్ట్ సినిమాతోనే ట్రైలర్తో మమ్మల్ని బెదిరించాలి. అసలు నేను క్రిష్ ఇక్కడ ఉండాలా ఏంటి అసలు పరిస్థితి? అంటే ఫస్ట్ సినిమా కొంచెం యావరేజ్గా తీసి నెక్స్ట్ సినిమాని అలాగ ఫ్లాప్ ఇచ్చి మూడో సినిమాకి మళ్ళీ కొంచెం స్ట్రగల్ అవుతూ రికవర్ అయ్యి, అంటే అందరం రాజమౌళి గారు అవ్వలేం కదా, అవ్వకూడదు. సో ఇది ఉంటే ఒక మేమందరం పర్వాలేదు మేనేజ్ అయిపోతాం. అంటే ఇప్పుడు ఏంటి, నేను ఒరియా భోజ్పూరి సినిమాలు తీయాలి ఏంటి పరిస్థితి? ఎవడి డైరెక్టర్ అసలు? ఓసారి డైరెక్టర్ పాపం హైడింగ్ లో ఉన్నారు. ఇతనే డైరెక్టర్. మీ నంబర్ నాకు తెలుసు, బట్ ఇతనే. ఓ, దిస్ ఇస్ నాగ్ అశ్విన్. చెప్పండి, మీరేం అడగాలనుకుంటున్నారు? ఐఎమ్ వెరీ అప్సెట్, వెరీ జెలస్, వెరీ యాంగ్రీ అండ్ ఐ హేట్ యూ. ఐ లవ్ యువర్ ఫిల్మ్ బట్ ఐ హేట్ యూ. ఐ విల్ ఆల్వేస్ హేట్ యూ. అండ్ నా ఫ్యాన్స్ ఎవరైనా ఇంకా ఉంటే జబర్దస్త్ తర్వాత దయచేసి ఈ సినిమా చూడకండి. ట్రైలర్ మాత్రం చూసి చప్పట్లు కొట్టండి సైలెంట్గా. అండ్ ఆల్ ద బెస్ట్. ఏంటండి మిమ్మల్ని పాజిటివ్ ప్రమోషన్ నాకు తెలియదండి, లోపల ఉన్న చెప్తున్నాను. ఇప్పుడు ఏంటి ఒరిజినల్ అందులో క్లారిఫికేషన్ కావాలా? ఇంత కోపంగా ఉన్నప్పుడు దయచేసి వద్దు. వాట్ ఆర్ యూ ఫీలింగ్? హూ ఆర్ యూ? మళ్ళీ మీరు కూడానా? ఎస్, పైన ఆల్రెడీ అడిగేసి ఇంకా నేను మాట్లాడను, క్రిష్కి ఇస్తున్నాను. ఓకే ఉండండి, ఆయన కూడా ఏమైనా తిడితే అది కూడా పడేసి వెళ్తారు. కానీ చాలా బాగుంది యాక్చువల్గా, ఎక్స్ట్రాడినరీ. గూస్ బంప్స్ వచ్చినాయి అది చూస్తున్నప్పుడు. అండ్ నాని అది అన్నీ చెప్తున్నప్పుడు ఐ బీన్ ట్రావెలింగ్ విత్ దిస్ ఫిల్మ్ ఫర్ పాస్ట్ 6 months. తన కథ దగ్గర నుంచి తెలుసు. ఒక సినిమా తీయాలంటే ఒక గొప్ప కథ కావాలి, ఆ కథను చెప్పాలన్న తపన కావాలి. అది రెండు తనలో ఉన్నాయి. అంత ప్యాషన్ ఉన్న ఫిల్మ్ మేకర్ స్వప్న అండ్ స్వీటీ. అందుకే ఇలాంటి గొప్ప బిజినెస్ అనలిస్ట్ను సుబ్రహ్మణ్యం దొరికాడు. ఐమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ దిస్ ఫిల్మ్ అండ్ ఆల్ ద బెస్ట్ నాగి అండ్ స్వప్న. స్వీటీ, దిస్ విల్ బి ఎ గ్రేట్ ఫిల్మ్. ఆడియన్స్ మళ్ళీ చూస్తారు. ఇది చాలా ఎక్సైటింగ్ ఉంది నాకు ఇప్పుడు సినిమా చూద్దామని. థ్యాంక్ యూ సో మచ్ క్రిష్ గారు. నాగ్ అశ్విన్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు డాక్టర్స్, డాక్టర్ జయరామ్ గారు అండ్ డాక్టర్ జయంతి గారు. వాళ్ళిద్దరూ థియేటర్లో చాలా ఆపరేషన్లు చేశారు, కానీ ఈయన థియేటర్లో ఇంకో ఆపరేషన్ సిద్ధం అయింది, అదే ఎవడే సుబ్రహ్మణ్యం. సూపర్. అండ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు అవర్ ఫెంటాస్టిక్ డాక్టర్స్ జయంతి గారు అండ్ జయరామ్ గారు. జస్ట్ వన్ క్విక్ వర్డ్ అబౌట్ స్వప్న. స్వప్న అందరికీ తెలియదు ఈ విషయం. అసలు అలా మొదలైంది స్క్రిప్ట్ ఫస్ట్ విన్నది స్వప్న. అంటే ఆ టైంలో ఇంకా ఈ నా కథలు ఎవరికి అర్థం కావు, సినిమా తీయకూడదు, వెళ్ళి ఇంకేదైనా రెస్టారెంట్ లాంటిది ఏదైనా పెట్టుకుందాం అనుకుంటే డిస్టర్బ్ చేస్తున్నాను. గమ్యం సినిమా ఫస్ట్ ఇది కూడా స్వప్న. అవునా? మరి మా ఇద్దరితో తీయలేదు, అతనితో తీసేసావేంటి? సో అలాంటి టైంలో చెవు పట్టుకొని తన్ని ఇది బాగుంది, ఇది హిట్ అవుతుందని చెప్పేది స్వప్న. సో స్వప్న, థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ, బీయింగ్ మై కరేజ్, బీయింగ్ మై హోప్. అండ్ నువ్వు ఇంకా బోల్డ్ అండ్ సినిమాలు తీయాలి, బికాజ్ ఐ బిలీవ్ యూర్ అ ఫెంటాస్టిక్ ప్రొడ్యూసర్. యూ హ్యావ్ అ గ్రేట్ సెన్స్ ఆఫ్ స్టోరీ. యూ హ్యావ్ ద హార్ట్ ఆఫ్ అ లయన్. ఓకే, సో వీ నీడ్ యూ, దిస్ ఇండస్ట్రీ నీడ్స్ యూ, అండ్ కీప్ మేకింగ్ యువర్ ఫిల్మ్స్ డ్రీమ్ బిగ్గర్ దెన్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్. ఆనంద్ ఫస్ట్ బాగుందని స్వప్న. స్వప్న
వచ్చే స్వప్న వచ్చే. And none of them still make a film for me. That's the beauty of it. That's the beauty of it. క్రిష్ గారు, నందిని గారు ఉండాలి. మీరు ఇప్పటి వరకు మాట్లాడింది కేవలం ప్రోమో మాత్రమే, సినిమా ఉంది. మేము ఆట విడిపోయిన అర్థమైందండి. అక్కడ స్టేజ్ క్రియేట్ చేసుకోవడానికి మమ్మల్ని ఇద్దరిని కేతిగాళ్ళు అంటారన్నమాట. తోలుబొమ్మలాటలో మేము ఇద్దరం అన్నమాట. తెలిసిపోయిందా? ఓకే, ఇప్పుడు మీరు మ్యూజిక్ డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఆయన అందాల రాక్షసి సినిమాతో ఆల్రెడీ హన్ను గారు ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఆయన పిలవడానికి మా బిజినెస్ అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు మీకు 2 ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చారు. అవి మీరు వాయించాలి. ఆ ఇన్స్ట్రుమెంట్స్ ప్లీజ్. ఇది నందిని గారికి, ఇద్దరికి కలిపి ఒకటే ఇన్స్ట్రుమెంటా? ఓకే, నందిని గారు మీరు ఫస్ట్ ఆ ఇన్స్ట్రుమెంట్ని మీ స్టైల్లో ప్లే చేస్తారు. తర్వాత క్రిష్ గారు ప్లే చేస్తారు. దీనికి జడ్జ్గా వల్లి గారు వ్యవహరిస్తున్నారు, మన కీరవాణి గారి బెటర్ హాఫ్. ఎందుకంటే ఆయన మ్యూజిక్ గురించి కూడా ఆవిడే జడ్జ్మెంట్ ఇస్తుంటారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇస్తారు జడ్జ్మెంట్. ఏమండి, మాకు ఇలాంటి టాలెంట్స్ ఉంటే డైరెక్షన్ ఎందుకు చేసుకుంటామండి? మ్యూజిక్ డైరెక్షన్ చేసుకుంటాం కదా. అక్కడ కీరవాణి గారు ఉన్నారు, ఆయనతో చేస్తే బాగుంటుంది కదా. తల్లి, నువ్వు నన్ను ఇలా వాయించడం ఏమీ బాగోలేదు. నేను కాదు, క్రిష్ వాయించేస్తాడు. నేను ఇక్కడ కంపోజ్ చేస్తున్నాను, నువ్వు వాయించు. ఆల్రెడీ మెంటల్ ట్యూన్ అయిపోయింది. అది మరి మీరు ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్ గారిని పిలిచేయండి. కెన్ వీ హ్యావ్ రాధా ఆన్ హియర్ ప్లీజ్? బిఫోర్ దాట్ వల్లి గారు ఒకసారి చెప్పండి ఎలా వాయించారు క్రిష్ గారు. మీరు మాట్లాడొద్దు ప్లీజ్, నన్ను అలా చూడొద్దు కూడా, నాకు భయం వేస్తుంది. మీరు థమ్స్ అప్ చేయండి వల్లి గారు. క్రిష్ గారు ఫోన్ మీకు కాదు నాకు వస్తుంది, ఎందుకు అడిగావు నన్ను అని. ఓకే, సో మీరు బాగా వాయించారు. ప్రాబ్లీ నెక్స్ట్ ఫిల్మ్కి మీరే మ్యూజిక్ డైరెక్షన్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు ప్రెజెంటింగ్ టు యూ లేడీస్ అండ్ జెంటిల్మెన్, రథన్ గారు ఆల్రెడీ ఆన్ స్టేజ్ అండ్ ప్రణవి ఈస్ గోయింగ్ టు సింగ్ ద బ్యూటిఫుల్ సాంగ్. వచ్చిన ఎదుటనులే
చూడకే ఎడమ కుడిలో ఎవరూ లేరని వణికి పెదవే పలికినది నిజమే పలికే చొరవని చేమని రసిగినది నాంచతన్నది మనసుకి చేరువా ప్రతి ఒక్కరు మనకి కదూరమే అని బెదరు మరి నేను చేరటం ఎలా అది కళ ఓ కళ చూడకే అలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒక్క నిమిషం ఇది ఇస్తా చాలా బాగా పాడావు, చాలా మెలోడియస్గా ఉంది సాంగ్. ఈ సాయం సంధ్య వేళ అందమైన ఆ పాట, అందమైన నువ్వు పాడుతుంటే ఇంకా అందంగా ఉంది తెలుసా. టచ్ చేసేనా? ఓకే, సో రథన్ గారు, బ్యూటిఫుల్ మ్యూజిక్ రథన్ గారు. అందాల రాక్షసి సాంగ్స్ ఇప్పటికీ చాలా హాంటింగ్గా ఉన్నాయి. హను రాఘవపూడి గారు మనకు అందించినటువంటి బ్యూటిఫుల్ ఫిల్మ్. సో దిస్ మూవీ ఆల్సో ఇస్ బ్యూటిఫుల్. యూ లైక్ టు టాక్ సంథింగ్? And I'm very thankful Rajamouli garu sir, Varahi Chalanachitram and Hanu garu. Because of them I'm here, and this movie is very special to me. Nagi, Swapna garu and Priyanka ji, and this whole album is dedicated to Ashwini Dutt sir. Thank you sir. థ్యాంక్ యూ సో మచ్ రథన్ గారు. రథన్ గారు ఈ ఇండస్ట్రీకి వచ్చింది ఇన్స్పిరేషన్ ఏఆర్ రెహమాన్ గారు. ఏఆర్ రెహమాన్ గారి ఆర్డెంట్ ఫ్యాన్ రథన్ గారు అండ్ వెరీ బిగ్ ఫాలోవర్. వారి సెల్లో కూడా రెహమాన్ గారి ఫోటోలే మనకి స్క్రీన్ సేవర్లుగా కనిపిస్తూ ఉంటాయి. సో సౌండ్ ఇంజనీర్గా ఉన్న రథన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు అంటే దానికి రీజన్ బిహైండ్ ఇట్ ఇస్ రెహమాన్ గారు. విషింగ్ హిమ్ ఆల్ ద సక్సెస్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఆల్ ద ఫిల్మ్ ఇండస్ట్రీస్ దట్ హీ మే గెట్ ఇన్ టు. థ్యాంక్ యూ. Thank you, Pranavi, and thanks to the team of Radhan. Thank you. ఓకే, సో ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మారుతి గారు వెల్కమ్ అండి. ఈ ఎవడే సుబ్రహ్మణ్యం అనే కథ ఒకవేళ గనక మీరు తీసుంటే ఒక లైన్లో ఫన్నీగా చెప్పండి. అంటే మీకు ఒకవేళ ఈ సినిమా కథ తెలిసినట్టయితే మీరు నిజమైన కథ చెప్పేది బయటకు, ఓకేనా? మీరు ఫస్ట్ ఎవడే సుబ్రహ్మణ్యం నేను తీస్తే పంజాగుట్ట దాటను ముందు. ఎందుకంటే పొరపాటున అవి సీనరీస్గా చూడటం తప్పితే చాలా కష్టం, అవి భయం కూడా. సో కథంతా ఇక్కడే బస్ స్టాప్ చుట్టూ తిరుగుతూ ఉంటుందంటారా? పంజగుట్ట బస్ స్టాప్ చుట్టూ? నా శ్రీనగర్ కాలనీ రోడ్డు దాటదు ముందు అసలు, ఎందుకంటే నా ఆఫీసు నా సరౌండింగ్స్లో అయిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ అండి. హన్ను గారు ఎక్కడున్నారు? హన్ను గారు అండ్ క్రాంతి గారు ఎక్కడున్నా సరే వారిని ఇక్కడ ప్రవేశపెట్టాలి. క్రాంతి గారు ప్లీజ్. మళ్ళీ ఇది రాని రోజు లాంటి బ్యూటిఫుల్ సినిమాని మనకు అందించినటువంటి క్రాంతి గారు ఈ సినిమా ఒకవేళ తీసుంటే కథని వన్ లైన్లో మాకు ఇప్పుడు చెప్తారు. ఎవడు సుబ్రహ్మణ్యం కొద్దిగా నేను హ్యాంగ్ ఓవర్లో ఉన్నాను. అంటే ఇంకా సక్సెస్ ఇప్పుడు కొత్త మొదలు స్టోరీ కానీ ఇప్పుడు హ్యాంగ్ ఓవర్ ఏమిటండి? అంటే కొత్త స్టోరీ గురించి ఆలోచించే ఐఎమ్ జస్ట్ క్యూరియస్.
ప్రాబ్లీ ఐ గో బ్యాక్ టు మై కాలేజ్ నుంచి స్టార్ట్ చేస్తాను నేను. ఓకే. కాలేజ్లో అంటే క్యూరియస్ కేసెస్ చాలా ఉంటాయి కదా కాలేజ్లో. ఈ సుబ్రహ్మణ్యం ఎవట్రా బాబు, ఏంటి వీడి కథ ఏంటి, ప్రాబ్లీ కాలేజ్ నుంచి స్టార్ట్ చేసి లైన్ అనుకోవచ్చు. అక్కడి నుంచి మీరు హ్యాపీ డేస్ 2 అవుతుంది. మేబీ. ఇక్కడే ఉన్నారు. అపాలజీస్ సార్, ఐ డెంట్ మీన్ దట్ వే. లేదు, ఇట్ విల్ బి వండర్ఫుల్. వై నాట్? ప్రాబ్లీ ఐ విల్ సిట్ విత్ శేఖర్ సార్ అండ్ లైక్ ప్రాబ్లీ ఫిగర్ అవుట్. డిస్కస్ ఇట్. Yeah. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ హన్ను గారు దొరికారా? ఓ, ఇక్కడే ఉన్నారా? రండి హన్ను గారు ప్లీజ్. అందాల రాక్షసి లాగా దీనికి వేరే ఏమైనా టైటిల్ మీరు అనుకుంటే పెట్టుండేవాళ్ళ? లేదండి, ఎవడే సుబ్రహ్మణ్యం నాకు చాలా బాగుంది. సుబ్రహ్మణ్యం రాక్షసుడు అలాంటివి ఏం కదా? లేదండి. ఓకే. యాక్చువల్లీ ఎవడే సుబ్రహ్మణ్యం బాగుంది, అందల రాక్షసు. కథ 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 నేనేం ఎక్స్పెక్ట్ నాకు ఈరోజు అర్థమైంది డైరెక్టర్లు చాలా రోజులు కథల మీద కూర్చుంటారు అని. ఎన్ని రోజులు కథల మీద కూర్చుంటే ఒక ఫుల్ ఫ్లెజ్డ్ సినిమా అవుతుంది అనే విషయం అర్థం అవుతుంది. మాలాంటి వాళ్ళని అడగండి, మేము మా ఇష్టం వచ్చిన కథలన్నీ చెప్తాం, అవి థియేటర్ దాకా రావు. మీరు మాత్రం చాలా ఆలోచిస్తారు కాబట్టి థియేటర్ల దాకా వస్తాయో, హిట్లు కొడతాయి బాగా. ఇప్పుడు జస్ట్ చూచాయిగా ఎనీథింగ్, ఏమైనా సుబ్రహ్మణ్యం ఎవడై ఉంటాడు, సంథింగ్ లైక్ దట్. సుబ్రహ్మణ్యం ఎవరో తెలియదులే కానీ బట్ సినిమా అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది నాకు. ఎలాగో నేను హిమాలయాల దాకా వెళ్ళలేను, ఈ సినిమా అయినా చూద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు వస్తే. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ లక్ష్మీ మంచు గారు ప్లీజ్. మంచు కొండల్లో షూటింగ్ జరిగిన ఈ విశేషాలన్నీ మనం లక్ష్మీ మంచు గారిని అడిగి తెలుసుకుందాము. లక్ష్మి గారు అండ్ ఆల్సో శర్వానంద్ గారు. లక్ష్మి గారు అటు యాక్ట్రెస్గా, యాంకర్గా, అలాగే అడ్వెంచర్ స్పోర్ట్స్ని ఇష్టపడేటువంటి ఒక వ్యక్తిగా మనందరికీ బాగా తెలుసు. వెల్కమ్ శర్వానంద్ గారు. అండ్ లక్ష్మి గారు ఇప్పుడు ముందు మాట్లాడతారు, ఆ తర్వాత వి సీ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నేను ఈరోజు ఇక్కడికి వచ్చింది నాని కోసం ఎంత వచ్చానో అంతకంటే ఎక్కువ స్వప్న కోసం వచ్చాను. షీఈ్ మై హీరో. నేను యూఎస్లో ఉన్నప్పుడు కూడా షీ కేమ్ టు డూ అ మూవీ దేర్ అండ్ ఐ నో ఎవ్రీ పార్ట్. అప్పుడు మాకు అంత పరిచయం లేకపోయినా ఐ న్యూ హౌ హార్డ్ షీ వాజ్ వర్కింగ్ అక్కడ టు గెట్ దట్ మూవీ మేడ్. అండ్ ఇప్పుడు కూడా మేము ఎప్పుడు కూర్చున్నా మమ్మల్ని అందరూ సపరేట్ చేసేస్తూ ఉంటారు. ఏ పార్టీలో అమ్మో వాళ్ళిద్దరిని పక్కన పెట్టకండి అని. బికాజ్ మేము మాట్లాడడం స్టార్ట్ చేస్తే అసలు ఫుల్ స్టాప్లు కమ్మాలో ఉండవు. ఏం జరిగిందో తెలుసా, మా సినిమా కష్టాలన్నీ మా ఇద్దరికే తెలుసు అనమాట. But I wish you all the very best, Priyanka and Swapna, from the bottom of my heart. ఒక సినిమా తీయడం ఎంత కష్టమో, ఒక అమ్మాయి ఒక ప్రొడ్యూసర్గా సినిమా తీయడం ఎంత కష్టమో ఈ తెలుగు ఇండస్ట్రీలో ఐ నో ఇట్ వెరీ వెల్, ఐ ఎక్స్పీరియన్స్ ఇట్. బట్ మనకి నాని లాంటి హీరోస్ అండ్ గుడ్ సపోర్ట్ సిస్టమ్ ఉన్నప్పుడు దిస్ మేక్స్ ఇట్ అన్ ఈజియర్ జర్నీ. I wish the entire team a huge success, Nagi, you too. And the music director and the team. I got to meet some of English నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళని కూడా చాలా మందిని కలిసాను ఈ షూటింగ్ ప్రమోషన్స్ కోసం అని. సచ్ అ యంగ్ టీమ్. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఈ సినిమా ఎలా వస్తుందో అని. ఐ విష్ దిస్ మూవీ టు బి అ సూపర్ హ్యూజ్ సక్సెస్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అగైన్. గుడ్ లక్. cheers. శర్వానంద్ గారు నువ్వు మాట్లాడే అయిపోతుంది. పుచ్చుకోండి. అందరికీ నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత ఒక టీజర్ చూడంగానే ఫస్ట్ డే మార్నింగ్ షోకి వెళ్ళాలనిపించిన సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం నాకు ఈ మధ్యకాలంలో. అండ్ మోర్ ఓవర్ డైరెక్టర్ నాగి నాకు తెలుసు, రాకీ అండ్ నవీన్ కోంటే కోటి సినిమాకి కెమెరామెన్స్గా చేశారు. వాళ్ళకి మంచి పేరు వచ్చింది, సూపర్ పేరు వచ్చింది, కానీ నాకు డబ్బులు రాలేదనుకోండి వేరే విషయం. సో అండ్ అంటే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు, స్వప్న, ప్రియాంక, న్యూ జనరేషన్ నెక్స్ట్ జెన్ ప్రొడ్యూసర్స్ అనడానికి ఐ థింక్ ఈ సినిమానే ఒక కారణం, ఒక నిదర్శనం అని చెప్పచ్చు. బికాస్ దే ఆర్ వెరీ ప్యాషనేట్ అండ్ ఎప్పుడు కొత్త కథలు చేయాలనే ప్యాషనేట్గా ఉంటారు. సో ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ నాని ఎక్కడున్నాడు? సుబ్రహ్మణ్యం, యు ఆర్ రాకింగ్ డూడ్. ఈ సినిమా సూపర్ హిట్ అనడానికి ఎటువంటి డౌట్ లేదు. పాటలు అదిరిపోయినాయి అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్.
ఇండస్ట్రీ మొత్తం సపోర్ట్ని అందించారు ఈ సినిమాకి గాను. ఈ సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ని తెలియచెప్పింది మన తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీ. హిమాలయాల్లో షూట్ చేసి వచ్చినటువంటి మొట్టమొదటి సినిమాగా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని చెప్పి అందరూ వారి బెస్ట్ విషెస్ని అందజేశారు. దాని స్పెషల్ ప్రోమో సాంగ్ని ఇదేమిటో నేను భయపడ్డాను ఫస్ట్ నా చేతికిస్తే. ఇది కాట్మండు బెల్లంట. వాట్ ఈస్ దిస్ స్వప్న అని అడిగాను నేను వెనకాల. కంగారేమీ లేదు. ఒక్క నిమిషం, మైక్ పెడితేనే కానీ సౌండ్ రాదు. రెడీ? మీరిద్దరు తల ఒక చెయ్యి వేయండి. నేను ఊపుతాను, వాళ్ళ పట్టుకోండి. మీకు ఆ బెల్ గిఫ్ట్గా ఇచ్చేస్తున్నాము, పట్టుకెళ్ళిపోండి. నాది కానిది నాకెందుకు? తీసుకెళ్ళండి. చాలు. చూసారా, అంతమంది సపోర్ట్ని అందించిన తర్వాత ఇంకా ఈ సినిమా సక్సెస్ అవ్వకుండా ఉంటుందా చెప్పండి. విషింగ్ ఆల్ ద బెస్ట్ ద హోల్ టీమ్ ఆఫ్ ఎవడే సుబ్రహ్మణ్యం. సినిమా ఆడియో లాంచ్ ఆఫీషియలీ కిరవాణి గారు, రాజమౌళి గారు వేదిక మీదకి వచ్చి చేసే ముందు ద కోర్ టీమ్ని ఒకసారి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. డైరెక్టర్ నాగ్ అశ్విన్, ప్రొడ్యూసర్ స్వప్న గారు, అలాగే మన హీరోయిన్ ఆనంది, రితు, హీరోయిన్స్ ఆనంది అండ్ రితు అండ్ నాని. Today's event is sponsored by Cell Point, Snigdha Group, Skywin, Yesmart, Lot Mobiles, Cellcon Mobiles, Kalamandir, and the LED is sponsored by Hybro. ముందు ఎవరితో మాట్లాడించను అనలిస్ట్ గారు? ఐ థింక్ డైరెక్టర్ కదా, డైరెక్టర్ ఫస్ట్ మాట్లాడు. ఓకే, డైరెక్టర్ గారు. నమస్తే, థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కమింగ్. ఓకే, అంత ప్లాన్ చేసుకోలేదు ఏం మాట్లాడదు అని. మా గురుగారు నరశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మా పేరెంట్స్ గైనకాలజిస్ట్, మై మామ్ గైనకాలజిస్ట్ యాక్చువల్లీ. మై మామ్ గైనకాలజిస్ట్. సో ఆ ఫస్ట్ బేబీ పుట్టడం ఎంత స్పెషల్ అనేది ఐ థింక్ షీ కీప్స్ టెల్లింగ్ అ లాట్ ఆఫ్ టైమ్స్ అనమాట. సో ఈ ఫస్ట్ సినిమా కూడా కొంచెం ఇట్స్ లైక్ దట్ ఓన్లీ, ఇట్ ఫీల్స్ లైక్ ఫస్ట్ బర్త్ అండ్ ఆల్ దట్. దిస్ ఈజ్ ఐ డోంట్ నో, ఇంకా తొందరగా పాస్ ఆన్ చేస్తాను. దిస్ ఇస్ ఫర్ శిరీష్. శిరీష్ ఇస్ మై కజిన్, మై బ్రదర్. He would have loved music and
He's almost like a music director. He's my cousin. So this was Sirish. Thanks everybody for coming. Cheers. Bye. Nani, a question. We invite also Radhan Garu on stage. మ్యాగీ కన్నా 2 నిమిషాలు పడుతుంది, నాగి హాఫ్ సెకండ్లో అయిపోయింది. యాంకరింగ్లో బాగా పోటీకి వచ్చేస్తున్నారు మాకు. మీరు అసలు తొక్కేసేలా ఉన్నారు. నెక్స్ట్ ఆనంది మాట్లాడుతుంది. Okay. Yeah. എന്തെങ്കിലുമൊക്കെ പറഞ്ഞ സാരമില്ല. ആദ്യത്തെ സിനിമയല്ലേ. മലയാളത്തിൽ പറഞ്ഞാൽ മതിയോ? ആർക്കും മനസ്സിലാവും. മലയാളത്തിൽ പറഞ്ഞാൽ ഞാൻ ട്രാൻസ്ലേറ്റ് ചെയ്ത് കൊടുക്കാം ഇവന്മാർക്ക്. No, I'll speak in English. So, Okay, actually don't know what to say. Well, yeah, I'm just thinking which was the moment when they tortured me the most. Well, one thing I remember is when we were in Himalayas, it was very cold, extremely cold there, and Nagi wanted me to wear short sleeves. Okay, and you know how he used to make me do that? He used to give me hot chocolate. He was like, we'll give you hot chocolate after the shoot. Please stay back. Please stay back. I'll be all red and almost to tears. He'll be like, hot chocolate. Do the shot, hot chocolate. So yeah, I mean that's part of the torture. Well, didn't sound like torture, I guess. Well, that's it. నాని నాకు ఈ ఆడియో లాంచ్ స్టార్ట్ అవ్వక ముందు ఒక విషయం చెప్పాడు. చెప్పనా? చెప్పండి. ఈ అమ్మాయి గురించి ఒక విషయం చెప్పాలి. నా హీరోయిన్ అని చెప్పడానికి కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే ఈ అమ్మాయి ఎప్పుడు పుట్టిందో మీరు గెస్ చేయండి. 1998లో పుట్టిందండి. 98. నాకు ఇది ఎప్పుడు తెలిసిందంటే షూటింగ్ ఫినిష్ చేసి ఢిల్లీలో ఉంటుంది తను. ఢిల్లీ వెళ్ళిపోయి ఒకరోజు ఫోన్ చేసింది, ఇలా టీంని అందరినీ మిస్ అవుతున్నాను అని. అయితే నేను కూడా మిస్ అవుతున్నాను టీంని, అది అన్నాను. ఏం చేస్తున్నావు అని అడిగితే సడన్గా షిట్ అంది ఫోన్లో. అదేంటి అలా అంది అనుకున్నాను. ఏమైంది, వాట్ హ్యాపెండ్ అన్నాను. ఏం లేదు, నా బ్యాగ్లో ఉన్న బాటిల్ పక్కకు పడిపోయి నీళ్ళు ఒలికినాయి అంట. బ్యాగ్ ఏంటి అన్నాను. ట్యూషన్కి వెళ్తున్నాను అంది. ట్యూషన్ ఏంటంటే ఇంతకీ స్కూల్ నుంచి వచ్చానంది. బాబోయ్ అనుకున్నా. 11th చదువుతుంది. సో ఇప్పుడు ఎగ్జామ్స్ అసలు ఇవాళ ఆడియో రిలీజ్కి రానంది, బలవంతంగా తీసుకొచ్చాం, కొంచెం చదువు చెడగొడుతున్నాం. సో అది బ్యాక్ స్టోరీ. నేను ఆల్రెడీ చిన్నప్పుడు కొంత జోకులు వేసేవాళ్ళు నా ఫ్రెండ్స్ అందరూ టీవీ చూస్తూ, చూడరా హీరో ఏజ్ అంత హీరోయిన్ ఏజ్ అంత అని. ఇప్పుడు నన్ను చూసి అంటారేమో అని డౌట్ వస్తుంది నాకు. నేను చూసి ఎవ్వరు అనరు నాని. ఇప్పటికీ కూడా స్కూల్ కుర్రాడు లాగానే ఉన్నాడు. గడ్డం కొంచెం తీసేస్తే సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ స్వప్న టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. వచ్చారా? ఓకే, స్వప్న మాట్లాడే ముందు రితు మాట్లాడుతుంది. I'd just like to say I'm happy to be a part of this wonderful film. It's definitely going to be a path-breaking film in Tollywood. And I'd like to thank our producers, Swapna Garu, Priyanka, our director, Nagi, for making me a part of this film. Thanks to Nani for being a wonderful co-star. That's it. ఏమిటమ్మా పాత్ బ్రేకింగ్ ఫిలిము, ఒకవేళ దీన్నే ఆదర్శంగా తీసుకొని అందరూ హిమాలయాలను మొదలెడితే ఏమవుతుంది? బాగుంటుంది, చల్లగా ఉంటుంది. ఓకే, స్వప్న టు ప్లీజ్ స్పీక్. Thank you so much for all of you all to come here and support me. This film has been an incredible journey. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎందుకు సినిమాలు తీస్తున్నాం, ఇంత చదువుకుని ఇంత ఎక్స్పోజర్ ఉండి వాట్ ఆర్ వీ డూయింగ్ అన్నప్పుడు మాకు ఐ థింక్ లైఫ్ ఇచ్చిన ఆపర్చునిటీయే ఎవడే సుబ్రహ్మణ్యం. ఐ థింక్ అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఐ థింక్ ఇట్ ఈస్ Sweetie's belief in Nagi and the script which made us travel through and take this incredible journey, and all the little team members who we fight quite often but that's the team. You guys are the team. Thank you so much, and thank you all for making this evening so special to us. Thank you. ఓకే, సో సుబ్రహ్మణ్యం గారు ఆడియో లాంచ్. And if not for this guy, ఇప్పుడు సడన్గా ఏంటంటే ఇతనితో సినిమా చేసి నాకు చాలా కష్టం మిగతా వాళ్ళతో సినిమాలు చేయటం. దట్ ఈస్ యాక్చువల్లీ వన్ ప్రాబ్లమ్ టు వర్క్ విత్ దిస్ గై. థ్యాంక్ యూ. సో నాని ఈజ్ అన్ అడిక్షన్. ఓకే, ఇంకెక్కువసేపు మీకు
బోర్ కొట్టించను. ఇమీడియట్గా కొంచెం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈరోజు ఆడియో ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. రాజమౌళి గారికి, రమ గారికి, వల్లి గారికి, కిరణ్ గారికి, అండ్ ఇవాళ వచ్చిన నా నెక్స్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ మారుతి గారికి, హను గారికి, అండ్ అందరికీ వచ్చిన వాళ్ళందరికీ, లక్ష్మికి, శర్వకి, తారక్కి, ఫర్ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. యూ గైస్ మేడ్ ఇట్ వెరీ స్పెషల్. మీరందరూ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. అండ్ ప్రొడ్యూసర్స్ గురించి ఆల్రెడీ ఇందాకేదో జోక్లు వేసుకున్నాం, కానీ పైన స్టేజ్ మీద ఉన్నప్పుడు నేను తారక్ యాక్చువల్లీ వెరీ ప్యాషనేట్ అండ్ కొంచెం బయటికి రఫ్ అండ్ టఫ్గా కనపడుతుంది, కానీ స్వప్న పాపం యాక్చువల్లీ బాగా సాఫ్ట్ లోపల. సో నిజంగా చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఇలాంటి ఒక టీంని తట్టుకోవడం చాలా కష్టం. సో బట్ తట్టుకొని చివరి దాకా వచ్చారు. సో అందుకే ఈరోజు ఇంత ప్రౌడ్ ప్రోడక్ట్ మీ ముందు పెట్టగలుగుతున్నాం. సో థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్ యూ ప్రియాంక, అండ్ థ్యాంక్స్ నాగి. నాకు మోస్ట్ అంటే కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఒక ఫస్ట్ టైమరు ఎంతో కొంత హీరోయిన్ని ఇంప్రెస్ చేద్దామన్న ఒక చిన్న కనపడుతుంది, ఒక చిన్న ఇదైతే ఇలా ఉంటే ఆడుతుంది కదండి, ఇలా ఉంటే బాగుంటుంది కదా అని. అసలు నన్ను కలవడానికి వచ్చినప్పుడు ఇతను ఎవరు బై మిస్టేక్ వచ్చాడు ఆఫీస్లో కన్నా డౌట్ వచ్చింది. కథ చెప్తున్నంతసేపు కూడా ఇది నేను నిజంగా చిన్నప్పటి నుంచి లేదంటే ఎప్పటి నుంచో రాసుకొని ఇది చెప్పాలనుకుంటున్న కథే తప్పితే ఇదైతే ఆడుతుంది, ఇదైతే ఇలా అయితే బాగుంటుంది అని ఏదీ లేదు. ప్రతి సీను, ప్రతి ఎమోషన్ చెప్పిందంతా కూడా చాలా చాలా జెన్యూన్గా చెప్పాడు. అదే జెన్యూనిటీతో ఈరోజు సినిమా తీశాడు. మిగతా మా ఆఫ్ స్క్రీన్ కష్టాలు వేరనుకోండి. థ్యాంక్ యూ నాగి, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఎవడే సుబ్రహ్మణ్యం. అండ్ రిషి, విజయ్, రిషి అనే పిలుస్తాను సినిమాలో, రిషి తన పేరు. డెఫినెట్గా చాలా మంచి ఫ్యూచర్ ఉండిపోతుంది, చాలా మంచి యాక్టర్ అవుతాడు. సినిమాలో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు అండ్ చాలా బాగా యాక్ట్ చేశాడు. స్టార్టింగ్లో ఇలా లేదంటే ఇంకెవరైనా వెళ్దామా, లేదంటే కొంచెం ఎస్టాబ్లిష్డ్ వాళ్ళకి వెళ్దామా అని అడిగినప్పుడు ఐ సెడ్ రిషి అన్నవాడు ఎంత రియల్ అంటే, ఎంత సినిమాలో ఒక నిజమైన వ్యక్తి ఇలాంటి వాడు ఉన్నాడని నమ్మాలి. సో ఆల్రెడీ మనం ఇంత వేరే సినిమాలు చూసిన వాళ్ళు ఎవరైనా అయితే ఆ నమ్మకం కుదరదేమో, అండ్ ఇతనిలో ఆ సిన్సియారిటీ కనిపిస్తుందని ఇమీడియట్గా అందరం కలిసి తీసుకున్నాం డెసిషన్. అండ్ ఈరోజు సినిమా చూసినప్పుడు చాలా ప్రౌడ్గా ఉంది దట్ మేమందరం ద్వారా కలిసి మేము చేసిన సినిమాలో ఒక మంచి ఫ్యూచర్లో మంచి స్టార్ ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. సో గుడ్ లక్ విజయ్. అండ్ మాల్విక చెప్పేశాను, చిన్నపిల్ల అనేది ఇవన్నీ పక్కన పెడితే తను లాస్ట్ ఇయర్ కుక్కు అన్న సినిమా చేసింది ఫాక్స్ స్టార్ స్టూడియోస్కి. ఈ ఇయర్ ఆల్రెడీ 2-3 అవార్డులు, బెస్ట్ యాక్టర్స్ అవార్డులు కొట్టేసింది. నెక్స్ట్ ఇయర్ తెలుగులో, ఆంధ్రాలో కూడా బోల్డెన్ అవార్డులు కొట్టాలని కోరుకుంటున్నాను. అంటే ఆ స్కూల్ టైంలో పొద్దున లేపితేనే కష్టం మనకి. అసలు అంత పెద్ద దేనికోసం, ఏ పని కోసం అంత ఇంట్రెస్ట్, ప్యాషన్ అలా ఏం ఉండదు. ఆ ఏజ్లోనే షూటింగ్ కోసం ఇంత కష్టపడి మా 40 రోజులు మాతో ట్రావెల్ చేసి ఇలా చేసిందంటే తన డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ మ్యాల్టో. అండ్ రితు, వండర్ఫుల్ కో-స్టార్ అండ్ ఐ కంప్లీట్లీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ యూ. నేను రదన్ గారు, ఇంకా ఆయన మ్యూజిక్ అంటే నాకు నేను స్టార్టింగ్లో అనుకునేవాడిని, నాగితో కూడా డిస్కస్ చేసేవాడిని, అందాల రాక్షస్ పాటలు నాకు చాలా ఇష్టం. సో ఎప్పుడైనా సరే అందాల రాక్షసి ఆ స్టైల్లో ఉంటాయేమో పాటలు అనుకున్నాను. బట్ డైరెక్టర్కి పూర్తి ఫ్లేవరు, కలర్ అంతా, అంటే హీజ్ డైరెక్టర్స్ మ్యూజిక్ డైరెక్టర్ అని ఎప్పుడు అర్థమైందంటే మా పాటలు వచ్చినప్పుడు అర్థమైంది. సో అండ్ చాలా మంచి ఆల్బమ్ ఇచ్చారు. ఇప్పటికీ కార్లో సాంగ్స్ వింటూనే వచ్చాను ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా. సో థ్యాంక్ యూ రదన్ గారు, థ్యాంక్స్ అలాట్. ఇంకా సుమ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అసలు మా సినిమాలో మోస్ట్ ఇంపార్టెంట్, ఆయన ఇంట్రడ్యూస్ చేయకుండా ఆడియో రిలీజ్ చేస్తే కరెక్ట్ కాదు. రాజేష్ గారిని ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరు. ఆయన వచ్చే లోపల పెంబా అని ఒక వీడియో ఉంది, ఆ వీడియో మీరు ప్లే చేయగలిగితే చేశాను, చిన్నది 10 seconds వీడియో. వీడియో లేదంటే ఓకే, నో ప్రాబ్లం. ఒక్క సెకండ్, ఐ జస్ట్ వాంటెడ్, తొందరలో ఏదో చెప్పాను, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ ఎవ్రీబడి. అంటే ఈ సినిమా ఫస్ట్ సినిమా ఆబ్వియస్లీ, అండ్ అంటే బేసిక్లీ ఇట్స్ లైక్ లెర్నింగ్ స్విమ్మింగ్ ఇన్ వన్ ఏదో సీ లాగా అనమాట. ఇట్స్ లైక్ సుమా గారు చెప్పినట్టు నార్మల్గా ఏదో ఇక్కడ వైజాగ్ కేరళలో షూటింగ్ చేయకుండా డైరెక్ట్ హిమాలయాలకు వెళ్ళడం అనేది ఎవరు సపోర్ట్ చేయరు. ఆఫ్ కోర్స్ స్వప్న గారు అండ్ ప్రియాంక గారు, థ్యాంక్స్. మై మామ్స్ నేమ్ ఇస్ జయంతి, అండ్ ఇంకా మేబీ మై సినిమా మదర్ నేమ్ వైజయంతి లా కుదిరిందేమో, బట్ ఇంకా అండ్ ఎవ్రీబడి, ద హోల్ టీమ్, లైక్ ఐ వాజ్ వెరీ అన్రీజనబుల్. థ్యాంక్ యూ ఎవ్రీబడి, అందరూ పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. ఈయన వెనకాల నుంచి ఉన్న వ్యక్తిని మీరు లగాన్ సినిమాలో చూసుంటారు. హీ ఈజ్ మిస్టర్ రాజేష్ ఉపాధ్యాయ్. ఇందులో పెంబా అనే క్యారెక్టర్ చేశారు.
వీళ్ళందరూ హిమాలయాలకు వెళ్ళి చేయడం గొప్ప కాదు, అసలు ఆయన ఆ ఏజ్లో అంత ఎంతూజియాస్టిక్గా చేయడం అనేది చాలా గొప్ప విషయం. మాకు మొత్తం ఎంటర్టైన్మెంట్ షూటింగ్ అంతా అందరూ డిప్రెషన్లో ఉంటే నవ్వుతూ జోకులు వేస్తూ ఎవరైనా ఒకళ్ళు ఉన్నారంటే ఆయన ఒక్కడే ఆ ఏజ్లో ఆ వయసులో. అండ్ అసలు ఆయన ఫేస్లో డల్గా ఉంటే చూడలేదు నేను ఈ రోజు దాకా. ప్రతిదీ అంటే పాపం కాకపోతే 10 నిమిషాలకు ఒకసారి ఆయనకి టీ ఇవ్వాలి అంతే. టీ ఇచ్చామంటే చాలా హ్యాపీగా ఉంటారు. ఫస్ట్ ఓపెనింగ్ రోజు మేము బయలుదేరుతున్నప్పుడు ఆయన చూసి నేను ఎలా ఎక్కుతాడు అసలు ఎలా అనుకున్నారు మీరు, ఎలా తీసుకొచ్చారని నేను అడిగాను. కరెక్ట్గా నేను అనుకున్నట్టే కరెక్ట్గా అరగంట సేపు ఆగి నా వల్ల కాదని చేతులు ఎత్తేసారు. నా వల్ల కాదని ఒప్పుకోవడం ఇష్టం లేక మాట్లాడితే టీ అడిగేవాడు 2 మినిట్స్కి ఒకసారి. మేము వెళ్ళే టీం అందరూ ఆగిపోతున్నాం, ఇలా అయితే మనం ఎప్పటికీ చేరం అని చెప్పేసి ఆయన మరి ఎలా ఏం చేస్తారు ఇప్పుడు తీసుకెళ్ళాము అవ్వదు కదా అంటే, అదృష్టం ఏంటంటే ఈయన పాత హిందీ సినిమాలన్నింటిలో బ్యాండిట్ అంట, వెనకాల గుర్రాల మీద వస్తారు కదా. సో గుర్రం తెప్పిస్తే ఆ గుర్రాన్ని చూస్తే నాకు అవన్నీ గుర్రం ఇలా ఒక చిన్న ఎడ్జ్లో నడిచేదండి. ఆ గుర్రం మీద నుంచి పొరపాటు అది నడవటం కూడా ఏంటి, అన్ని మెట్లు పైకి కిందకి అది పడుతూ స్కిడ్ అవుతూ వెళ్తుంది. లెఫ్ట్కి పడితే ఓకే రాళ్ళ మీద పడతారు, హాస్పిటల్లో చేరతారు. రైట్కి పడితే మాత్రం ఇంకా అవుట్ అనమాట, ఇంకా పెద్ద లోయ అది. అది అది అబ్బో వెనకాల ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయిందా, ఓకే. సో అది ఇది మాకు 40 డేస్ నాన్ స్టాప్, మాకు 40 డేస్. నాకు ఇప్పుడు అర్థమైంది మీరు ఎందుకు చేశారో ఎలా చేశారో సినిమా. యూ హ్యావ్ టు సే అ ఫ్యూ వర్డ్స్ సార్. గ్రేట్. కాదు అది హిమాలయాల్లో ఎటి అని ఒకటి ఉంటుందండి కొండ మీద, ఏదో పాత ఒక చిన్న మిత్ అది. ఎటి అని ఒక విచిత్రమైన జంతువు, ఎలుగుబంటి లాగా ఉంటుంది అది ఇది అని చెప్పేసి. అది ఇప్పుడు లేదు, ఎవరు చూడలేదు ప్రపంచం. ఈయన ఒక రోజు వచ్చేసి సాయంత్రం పూట నేను ఎట్టిని చూసాను, నా ఫోన్లో ఫోటోలు తీసాను, ఇలా నిలబడి ఉందంట. అసలు అది బాబోయ్ ఇప్పుడు దాకా మనం చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ వేస్ట్ అయిపోయినాయి దీని ముందు. ఈయన కంప్లీట్గా మీకు ఎంటర్టైన్మెంట్ లేదని ఎవరన్నారు? మీకు మొత్తం అన్ని రోజులు ఎవరిచ్చారు ఎంటర్టైన్మెంట్ అర్థమైపోయింది నాకు. ఓకే, సో ఇప్పుడు ఆడియో లాంచ్కి వేదిక పైన ఆహ్వానం చేస్తున్నాము రాజమౌళి గారిని, కీరవాణి గారిని అండ్ రాజమౌళి గారిని ఇరువురిని కలిసి వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఫర్ ది ఆడియో CD లాంచ్. ఈయన విన్యాసాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అండ్ అలాగే శేఖర్ కమల గారిని వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము మరొకసారి. వి ఇన్వైట్ మారుతి గారు ఆన్ స్టేజ్. వి ఆల్సో ఇన్వైట్ క్రిష్ గారు, మారుతి గారు, హను రాఘపూడి గారు, నవదీప్, అవసరాల శ్రీనివాస్ గారు, లక్ష్మీ మంచు గారు, Today's event is sponsored by Cellpoint, Snigdha Group, Skywin, YesMart, Lot Mobiles, Cellcon Mobiles, Kalamandir, and the LED is sponsored by Hybro. Event is organized by Yuma Media and U Media. Watching it on Gemini Music and TV9. Music is on Lahari Music. CD ni Director Kranti Garu to please come on to the dais. CD ni Keeravani Garu launch chesi మొట్టమొదటి CD ని రాజమౌళి గారికి అందిస్తారు. రాజా రవీంద్ర గారిని వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. రాజా రవీంద్ర గారు. కెమెరామెన్స్ రాకేష్ అండ్ నవీన్. ఇందులో రాకేష్ అండ్ నవీన్. మీరు రాకేషా? మీరు రాకేష్ అండి? మీరేనా ఆకు తినింది? ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఏ ఆకో చెప్పండి, నేను వెళ్ళినప్పుడు తినకుండా ఉంటాను. శ్రీ రామ్ నాయుడు గారిని వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. యంగ్ ఎంపీ రామ్ నాయుడు గారు. అసలు ఆయన ఎంపీ అంటే నేను 4-5 సార్లు నాకు నేనే అనుకున్నా నేను ఎంపీ అయినా అని. ఓకే, సో కీరవాణి గారు ప్లీజ్. ఎవడే సుబ్రహ్మణ్యం, ఎవడే సుబ్రహ్మణ్యం,
లహరి మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి ఈ పాటలు విడుదలవుతున్నాయి. స్వప్న సినిమా బ్యానర్ పైన ప్రియాంక దత్ నిర్మాతగా, ఎవడే సుబ్రహ్మణ్యం, నాగ్ అశ్విన్ డైరెక్షన్లో, రథన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో వస్తున్నటువంటి బ్యూటిఫుల్ ఫిల్మ్. ఎందుకంటే హీరోయిన్లు అందరూ అందంగా కనిపించడమే కాకుండా మనం వెళ్ళలేని లొకేషన్స్ని మనకి మరింత అందంగా చూపించబోతున్నారు ఈ మూవీలో. Priyanka and Swapna to please be on stage. ఓకే, కీరవాణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. సుమ గారు, అందరికీ నమస్కారం అండి. బట్ నేను మాట్లాడేది మీతోనే, వీళ్ళతోనే మాట్లాడు. ఇటు రండి, మీకు మైక్ అక్కర్లేదు, నేను చెప్తే వింటే చాలు. మీరు చెప్పినవి వింటే నేను చాలాసార్లు షాక్కి గురయ్యాను, అందుకని చెప్పండి. చాలామంది అండ్ సినిమా వాళ్ళ గురించి తప్పుగా అనుకుంటారు, కానీ నిజమేనండి. ఎందుకంటే సినిమా వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈ సినిమాకి మీరే హీరో అంటారండి నన్ను, అంటే మ్యూజిక్ హీరో అని. బట్ హీరోయిన్ ఎక్కడుందో ఎవరు చెప్పరు. లేదా అట్లీస్ట్ మీరే హీరో అంటే హీరోకి ఇచ్చేంత రెమ్యునరేషన్ కూడా ఇవ్వరు. అట్లాగే మా సినిమా చాలా డిఫరెంట్గా ఉందని చెప్తారు, కానీ ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ఏమీ డిఫరెంట్గా కనబడవు. బట్ ఇది ఎక్సెప్షన్ అండి. ఎక్సలెంట్గా ఉంది ట్రైలర్. ఎప్పుడో చూసాం సంక్రాంతి అప్పుడే. ఈ ఫంక్షన్ కూడా ఎంత డిఫరెంట్గా ఉందంటే నిజంగానే సినిమా కూడా అంతే డిఫరెంట్గా ఉందని నమ్మకం కలుగుతుందండి. కంగ్రాట్స్ నాని గారు, రథన్. ఆల్ సాంగ్స్ ఆర్ ఎక్సలెంట్. వేర్ ఆర్ యూ? ఎక్సలెంట్ సాంగ్స్. ఇంకా అన్నీ విన్నామా? ఇంకా ఏమైనా ఉన్నాయా? అన్నీ వినిపించారుగా. అన్ని పాటలు చాలా బాగున్నాయి. ఇళయరాజా గారి పాట ఉంది కాబట్టి అదే స్టాండర్డ్లో ఉన్నాయి అన్నీ కూడా. స్వప్న, ఆల్ ద బెస్ట్ టు యూ. చిన్నప్పుడు ఎప్పుడో చెప్పారు, బాగా చదువుకుని పైకి రండి అని చెప్పి. మీరు బాగా స్క్రిప్ట్ చదువుకుని పైకి వెళ్ళి తీసుకొచ్చారు. మేము కూడా బాగా చదువుకుని మా సీట్ నెంబర్ అయితే చదువుకుని పైకి వచ్చి సినిమా చూస్తామండి. అంటే మల్టీప్లెక్స్ అన్నీ పైకి వెళ్ళాలి కదా అని. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద టీమ్. రాజమౌళి గారు మాట్లాడే ముందు కీరవాణి గారు హీరోయిన్ ఇవ్వట్లేదు అన్నారు. మీకు ఒకే పర్మనెంట్ హీరోయిన్ అన్ని సినిమాలకి కేటాయించేశారు. అందుకనే ప్రతిసారి హీరో ఆఫ్ ద ఫిల్మ్ అని మిమ్మల్ని అంటూ ఉంటారు. హీరోయిన్ అదిగోండి అక్కడే కూర్చొని ఉన్నారు. ఇక రాజమౌళి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. నా ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ స్వప్న. యాక్చువల్గా స్వప్న సినిమా బ్యానర్ మీద స్టూడెంట్ నెంబర్ 1 సినిమా చేసామండి. బట్ ద ఫన్నీ థింగ్ ఈస్ మొత్తం ఆ సినిమా షూటింగ్లో ఎప్పుడు నేను స్వప్నం చూడలేదు. తర్వాత ఎప్పుడో పరిచయం అయింది. అండ్ చాలా ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్ అండి. సినిమాలంటే చాలా ఇష్టం తనకి. అన్ని వింత సబ్జెక్ట్స్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉండే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. దట్స్ వెరీ గుడ్ క్వాలిటీ. అలాంటి ప్రొడ్యూసర్స్ మనకు కావాలి. అశ్విన్ దత్ గారి కన్నా చాలా చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలి తను. ఎవడే సుబ్రహ్మణ్యం ట్రైలర్ నేను అసలు సినిమా గురించి ఏం తెలీదు. సడన్గా సంక్రాంతికి ఏదో థియేటర్లోకి వెళ్తే టక్మని వచ్చింది. ఐ ఫౌండ్ ఇట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. చాలా చాలా నచ్చింది ట్రైలర్. ఎప్పుడు వస్తుందని చెప్పి నేను నా వైఫ్ పక్కన కూర్చొని చూస్తుంటా. ఇది చాలా బాగుంది, సినిమా చూడాలి ఇమీడియట్ చూడాలనుకున్నాం. సో తొందరగా తీసుకొస్తే చూసేస్తాం. నైస్ సాంగ్స్ బై రథన్ అండ్ హీరోయిన్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. బోత్ ద గర్ల్స్ ఆర్ లుకింగ్ వెరీ గుడ్. ఒక్కోసారి ట్రైలర్ చూసిన వెంటనే ఒక మంచి ఫీలింగ్ కలుగుతుందండి, సినిమా చాలా బాగుంటుంది అని చెప్పి. ఆ ఫీలింగ్ కలిగింది. అండ్ ఆడియో ఫంక్షన్ మళ్ళీ దాన్ని రీఇన్స్టేట్ చేసింది. ఆల్ ద బెస్ట్ టు ద న్యూ డైరెక్టర్ నాగి. ఐ విష్ ఆల్ ద టీమ్, ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ వెరీ 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 బిగ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. వదిలేసేయండి. రెడీ, 1 2 3 హియర్ గోస్ ద ఆడియో.
of Evade Subramaniam into the market. Smart, Lot Mobiles, Celcon Mobiles, Kala Mandir, and LED sponsored by Hybro. Today's event is organized by Yuva Media and U Media. Music is on Lahari Music. You'll watch it live on Gemini Music and TV9. Special thanks to Yuva Media. It's a new company. CEO Vamshi Gariki, special thanks. కనిపించిందా ఉదయం ఓ మనిషి